జై సచ్చిదానంద. మీ అందరి మనసుల్లోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు నేను మీతో గురు శిష్యులకున్న యథార్థ సంబంధం గురించి మాట్లాడబోతున్నాను. గురు శిష్యుడు. శిష్యుడిగా ఉండడం చాలా ఈజీ, కానీ గురువుగా ఉండడం అంత ఈజీ కాదు. గురువు పదవనేది చాలా పెద్ద విషయం, చాలా బాధ్యత గల విషయం. శిష్యుడనేది కూడా అంతగా ఈజీ అయినది కాదు. గురువుగా ఉండుటకు ముందు ఒక శిష్యుడు నిజంగా ఆలోచించే తీరాలి. అంటే శిష్యుడు అయ్యేందుకు మనకు యోగ్యత ఉందా అనేది ఆలోచించాలి. 4 వైపుల నుంచి మీరు ఆయన్ని వెతకాలి. ఆ తర్వాత ఆయన్ని టెస్ట్ చేయాలి. ఆ తర్వాత మనసులో అనిపించిందంటే అవును, దీనికి నేను సరిపోతాను, అలా అని ఒకసారి గురువుగారి పాదకమలాలకి మన తల దించి నమస్కరిస్తే ఆ తర్వాత లేవకూడదు. ఇది నిజంగా ఉండాలి. ముందు ఏ టెస్టులు కావాలో చేయించుకోండి. ఒకసారి గురువుని మనసారా స్వీకరిస్తే ఆ తర్వాత తప్పుకోకండి. చాలామంది ఏమంటారంటే, గురువు మాకు ఒక దారి చూపించారు, దారి చెప్పారు, వేరే ఏమి వద్దు, ఆ తర్వాత మనం ఆయన చూపిన దారిలోనే వెళ్ళొచ్చు అంటాను. అలా అయితే మీకు గురువు ఎందుకంటాను? ఈ స్థితిలో గురువుని జీవితకాలమంతా మీరు తల మీదికి ఎక్కించుకుని ఎందుకోసం ఆడాలి? చాలామంది ఇలా అంటున్నారే, అంటే గురువుని మధ్యలోనే వదిలేద్దాం అంటారా? లేక ఎప్పుడూ ఉండే పద్ధతిలో ఉండాలా? ఈ ప్రశ్న చాలామంది మనసులో ఉంది. యాక్చువల్గా నిజం ఏంటంటే, ఇప్పుడు మీ దగ్గర ఒక కారుంది, హైవేలో వెళ్తున్నారు. ఒకసారి స్టార్ట్ అయ్యింది. దారిలో మీరు వెళ్తున్నప్పుడు బ్రేకు మాత్రమే కదా మీరు వేస్తారు. దారి మీకు సరిగ్గా ఉంటుందా? అసలు పల్లాలే రావా? లేక మీ బళ్ళన్నీ స్పీడ్ బ్రేక్ అనేదే చూడవా? స్పీడ్ బ్రేక్ అనేదే వద్దా దారిలో? కావాలి, ఇది నిజంగా కావాలి. కాని ఒక్కో క్షణము, ఒక్కో నిమిషము గురువు కావాల్సిందే. ఎప్పుడైనా మీ మనసుల్లో ఈ వీరం లేక శక్తి నాశనమైపోతే, మీ మనోబలం తగ్గితే, మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లితే, ఆత్మవిశ్వాసమనేది, అప్పుడు అతన్ని ఎత్తి నిలబెట్టేదెవరు? అతన్ని పైకి తీసుకెళ్లడానికి ఎవరు అక్కడికొస్తారు? ఇందుకోసమేగా ఇంకొకరితో పనుంది. అతను వేరే ఎవరూ కాదు, మనందరి గురువే అక్కడ అవసరమయ్యాడు. ఎవరి దగ్గర్నుంచి మనం నేర్చుకుంటామో, తీసుకుంటామో ఆయన్నే మార్గదర్శి. మనకు సంపూర్ణ జ్ఞానం వచ్చేవరకు, కైవల్య జ్ఞానమనేది వచ్చేవరకు మన తలపైకి ఎక్కించుకునే ఆడితీరాలి. గురువుని ఊరికే వదులుకోవడం వల్ల మీకు పని ముగించదు. ఇప్పుడు మీకు ఈ ప్రాబ్లం అనేది వచ్చినా స్పీడ్ బ్రేకర్ నిజంగా అవసరం. ఇది ఎప్పుడైనా వస్తుంది, ఎప్పుడూ వస్తూ ఉండదు, అన్ని దారుల్లోనూ ఉండట్లేదు. ఇదే విధంగానే గురువర్యులు ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే, మీ ప్రోగ్రెస్ ఎక్కడైనా ఒక చోట ఆగిందంటే, లేక అడ్డంకులొస్తే వెంటనే గురువు అవసరం అవుతాడు కదా. మీ మనసులో ఉన్న విషయాలన్నీ అలాగే అతనితో చెప్పండి. మీ అన్ని ప్రాబ్లమ్స్ చెప్పండి. ఆయన దగ్గర సొల్యూషన్ తీసుకుని మీరు జీవితంలో ముందడుగు వేయండి. లేదంటే అక్కడే మీరు స్టాండ్ స్టిల్ అయినట్టు, అక్కడే ముగిసిపోతుంది. అందువల్ల గురువుగారు ముఖ్యం. మీరు స్కూలుకి వెళ్తుంటారు, అక్కడ అవసరం ఉంది కదా. మీరు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గురువు నిజంగా అవసరం ఉంది కదా. గురువు నిజంగా కావాలి. అదే గురువు లేకపోయినా ఇంకో గురువు నిజంగా అవసరం ఉంది కదా. గురువు మీకు ఎప్పుడు అవసరం లేకుండా ఉండొచ్చు, కానీ ఎప్పుడైనా ప్రాబ్లం అనేది వచ్చిందంటే, మీకు ఒక పెద్ద సమస్య వచ్చిందంటే, అంటే ఇప్పుడు నేను ఏ దారిలో వెళ్తున్నానో, ఈ దారి కరెక్టా కాదా అని తెలుసుకో.
దీని గురించి బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మీరు అడిగే కదా తీరాలి. కానీ కొన్ని సమయాల్లో ఏమవుతుందంటే, మీకు ఏ దారి చెప్పినను మీరు ఆ దారి మర్చిపోతారు. ఆ దారిలో 3 సార్లు తిరుగుతూనే ఉంటారు. కానీ మీకు దారనేది తెలీలేదు. అదే దారిలో పోతున్నారు, మర్చిపోతున్నారు. మీకు ఆ దారి తెలియడం లేదు. అన్ని సార్లు మీరు అక్కడే తిరుగుతున్నారు. అర్థమైంది కదా! ఆ తర్వాత మీరు రెండోసారి పోయి అడగట్లేదా? మీరు మరిచిపోయుంటే. మీకు మీ జ్ఞాపకశక్తి మీద ఎంత విశ్వాసముంది? ఏ స్థాయికి నమ్మకం? ఒకవేళ కుర్రాడిగా ఉన్నప్పుడు మీ జ్ఞాపకశక్తి ఎక్కువగా ఉండొచ్చు. కానీ ఈ వయసు అవుతూ పోతున్నప్పుడు మీకు ముసలి వయసులోకి చేరేటప్పుడు పలు విషయాలు మీరు మరిచిపోతున్నారు. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అప్పుడు మీరు రిమైండ్ చేసి అడగాల్సిందే. ఇటువంటి సంభవాలు చాలా జరుగుతుంటాయి. మనం ఆ ప్రకారమే నడవాల్సి ఉంటుంది. నాకు గురువే అక్కర్లేదనేది మీరు చెప్పాల్సిన విషయం. ఇది ఒక సరైన మార్గమే కాదు. ఇప్పుడు ఒక చిన్న బిడ్డకి 1, 2, 3 అని మనం నేర్పించాలంటే, ఆ 1 నేర్పడానికి ఆ బిడ్డకు ఒక టీచర్‌తో పనుంది కదా! మీరే ఆ ఏని నేర్పిస్తారా? మీరు చాలా వరకు బుక్స్ ఉంచుకోండి. కావాల్సినన్ని పేపర్లు, పెన్లు ఉంచుకోండి. పాపను ఏ రాయమంటే అది నువ్వే రాయమంటే అది నేర్చుకోవడం కుదురుతుందా? అది అటూ ఇటూ దానంతటది చేతికి వచ్చినట్టుగా పేపర్‌లో గీస్తూనే ఉంటుంది. కానీ ఏ అక్షరం ఎక్కడ నుంచొస్తుంది? ఒకవేళ బై ఛాన్స్ ఆ పాప ఏ అని రాసిందంటే, దానికి ఎలా తెలుస్తుంది? మనం ఇన్ని గీతలు గీశామే, ఇందులో ఏది ఏ అని చెప్పండి చూద్దాం. దీని దగ్గర అడగండి. దీనికి అవునని చెప్పడానికి స్టాంప్ కొట్టి కన్ఫర్మ్ చేసి చెప్పడానికి నిజంగా ఒక అతను కావాలి కదా! అతనే టీచరు. అందువల్ల మనం ఏ దారిలో వెళుతున్నామో ఆ దారే సరైనది. ఇది చెప్పడానికి కూడా తెలిసిన వాళ్ళంటూ ఒకరు ఉండాలి కదా! మీరు చాలా కరెక్ట్ అని అనడానికి. అప్పుడు మనం ధైర్యంగా ముందడుగు వేయొచ్చు. లేదంటే మీ పాటికి మీరు వెళ్తూనే ఉంటారు. మనసులో ఒక కన్‌ఫ్యూషన్ అంటే ఈ దారి కరెక్టా? ఆ దారి కరెక్టా అని. ఇది మొత్తం లౌకికం దారే. మన మనసులో ఉన్న మోక్షానికి ఉన్న దారి చాలా చిన్న దారిగానే ఒక చిన్న దారిగానే ఉంటుంది. చిన్న చిన్న సందులు. అక్కడ, ఇక్కడ వంగి వంగి కూడా ఉండొచ్చు. కానీ మోక్షానికి ఒకే ఒక దారే. ఈ దారి ఎవరికి తెలుసో వాళ్లే మీకు మార్గదర్శిగా ఉండగలరు. వేరే ఎవరూ ఇందులో ఏమీ చేయడానికే లేదు. అందువల్ల ఇక్కడ గురువనే అతను ఖచ్చితంగా అవసరం. ఈ గురువుగారి సాయం మనల్ని మన లక్ష్యానికి తీసుకెళ్లేంత వరకు నిజంగా మనం దాన్ని అలాగే వదిలేయకూడదు. గురువుగారి సహాయాన్ని వదిలేస్తే అప్పుడు మనం ఏకాకిగా ఉండిపోతాం. చాలా కష్టపడాల్సొస్తుంది. లౌకిక జ్ఞానం కూడా ఇందుకోసమే ఒక గురువు చాలా అవసరం. మోక్షానికి వెళ్ళినా గురువుగారు అవసరం. ఏ ఒక విషయంలోనూ గురువు నిజంగా కావాల్సిందే. చాలామంది ఏమంటారంటే, మనంగా మన జ్ఞానాన్ని అందుకోలేమా? ఖచ్చితంగా అవుతుంది. కానీ అది రేర్‌గానే ఉంటుంది. కానీ దాదాజీ ఏమంటారంటే, మీకు ఈ జన్మలో జ్ఞానం దొరికినట్టుగా ఉంటుంది. కానీ వాళ్లకు పోయిన జన్మలోనో లేక 2, 3 జన్మల్లో ఎవరైనా గురువు కుదిరిపోవాలి అంటారు. లేదంటే నిజంగా ఇది జరగదు. పోయిన జన్మలో ఉన్న ఒక గురువు వల్లే మీకు ఈ జ్ఞానం ఈ జన్మలో బయటపడింది. ఒకవేళ గురువే లేకుంటే మీకు జ్ఞానం ప్రకటనయ్యిందంటే ఆ విధంగా జరగడం నిజంగా చేతగాని ఒక విషయం. తీర్థయాత్రల భగవంతుడికి స్వయంగా ఉన్నట్టుగా అంటారు. ఏమంటే ఆయనకి నిజంగా ఆ విధంగా జరుగుంటుంది. భగవాన్ మహావీరుడికి ఎందరో గురువులున్నారు. అది పోయిన జన్మలో దొరికింది. ఈ జన్మలో ఆయనకెవరూ దొరకలేదు. అందువల్లే ఆయన్ని అందరూ బుద్ధుడని అంటున్నాం. దాదా భగవానికి కూడా ఈ జన్మలో జ్ఞానులో గురువులో ఎవరూ కుదరనే లేదు. కానీ ఆయన ఆశీర్వాదం మాత్రం ఉంది. శ్రీమద్ రాజచంద్రుల వారి బుక్ చదివి అతని లక్ష్యం ఆత్మలక్ష్యంగా మారింది. అతని మైండ్లో ఉన్నదంతా ఒకే ఒకటే. మనం ఎప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందుతాం, ఏ రకంగా ఆత్మజ్ఞానం ప్రాప్తం పొందుతాం. అది లోనుంచి అతని మనసులో ఈ భావన ఉదయించేసింది. శ్రీ రాజచంద్రుల వారి పుస్తకం చదివినందువల్ల శ్రీమద్ రాజచంద్రులు ఒక పెద్ద జ్ఞాని, గురువుగా ఉన్నారు గుజరాత్లో.
నిజంగా 25 ఏళ్ళు ఉంటుంది. అప్పుడే పుస్తకాన్ని చదివి, అప్పుడే అతనికి ఒక విషయం తెలిసింది. అంతలో అతని ప్రాణం పోయింది. అతను ప్రత్యక్షంగా లేరు. ఇండైరెక్ట్‌గా అతని ఆధారాలన్నీ ఉన్నాయి. ఆయన లోకంలో అన్ని ధర్మాల్లోనూ, శాస్త్రాల్లోనూ ఆయన అభ్యాసం చేస్తుండేవారు. చాలా వైరాగ్యంతో ఆయన అభ్యాసం చేశారు. ఆఖరికి ఆయనకి దొరికిందేంటి? ప్రత్యక్షంగా ఒక జ్ఞాని దొరికితేనే ఉపయోగం ఉంటుంది. లేదంటే నిజంగా ఇది దక్కదు అనుకున్నారు. ఆయన ప్రయత్నాలు భారీ స్థాయిలోనే ఉండాలి. మనసులో చాలా ఆశలుంచుకుని మరణానికి ముందు నాకొక ప్రకాశం దొరికితే చాలా బావుంటుంది. చీకటి నా నుంచి పోతుంది. కానీ 1958లో ఒకటేంటి, కోట్లాది సూర్యుళ్ళు ప్రకాశమైనట్లు అతని మనసులో ఒక ఆత్మజ్ఞానం ఉదయించడమైంది. ఈ జ్ఞానం ఆత్మజ్ఞానం. నిర్బంధంగా ఆయనకి అనిపించింది. ఆ జ్ఞానాన్నే అందరికీ ఆయనిచ్చారు. నాకు ఆయన దగ్గర్నుంచే అది దొరికింది 68లో. ఈ జ్ఞానులు లేకుండా మనకు అనువైన జ్ఞానం దొరకదు. టీచర్ లేకుండా మీ వల్ల కొంచెం కూడా ముందడుగు వేయలేరు. మీరు స్వయంగానే చదవగలరంటే, జ్ఞానం ప్రాప్తం అవ్వగలదంటే, తర్వాత ఈ స్కూలు, కాలేజీ ఇవన్నీ ఎందుకోసం ఉన్నాయి? అవసరమే. మీరే బుక్స్ తీసుకుని చదవండి, లైబ్రరీ నుంచి తీసి చదవండి, డాక్టర్స్ అవ్వండి, అలాగే ఇంజనీర్గానూ అవ్వండి, లేదంటే చార్టర్డ్ అకౌంట్ అవ్వండి. దానికి తగిన స్పెషలిస్ట్ మాస్టర్, టీచర్ వీళ్ళందరి దగ్గరికి మీరు చదవడానికి పోవలసి ఉంది కదా. వాళ్ళంతా లేకుండా ఏదీ జరగదు. ఈ ఒక నమ్మకం ఉందే, అదేదో గురువు మనకు అవసరమనేది. గురువు లేకుండా ఏదీ జరగదు. ఎంతోమంది ఏకలవ్యును కూడా ఉదాహరణగా అంటారు. ఏకలవ్యుడికి నిజంగా గురువనేవాడే లేడు. ద్రోణాచార్యుడు ఆయనకి ప్రత్యక్షమైన గురువు కాదే, ఆయన్ని మానసికంగా గురువుగా స్వీకరించాడంతే. ఆయన్ని గురువుగా స్థాపించి ఎంత పెద్ద కళను అతను నేర్చుకున్నాడు తెలుసా. కాని ఏకలవ్యుణ్ణి ద్రోణాచార్యుడు ఒకసారి నేరుగా గ్రహించాడు. ఆయన్ని అతను మనసారా గురు పదవిలో ఉంచుకుని ఆయన్ని స్వీకరించాడు, స్థాపన చేశాడు. గురువు ఆయన్ని అంగీకరించాడు, గురువుగానూ ఆయన స్థాపించుకున్నాడు. ఈ విధంగానే అతన్నుంచి అన్ని విద్యలు అతను నేర్చుకున్నాడు. ఇదంతా పోయిన జన్మలో తెచ్చుకున్నదే. మీరు అన్నిటినీ ఈ జన్మలో వచ్చిందని అనుకోవచ్చు, కానీ ఇది ఎన్నో జన్మలుగా తలుచుకుని తెచ్చుకున్న ఒక విషయంగానే మీకు ఈ జన్మలో అది ఏర్పడిపోతుంది. ఇదేగా మీకు కంటిన్యూగా ఉంది. దీని బ్యాలెన్స్ ఎక్కడైనా వదులుంటే అది ఈ జన్మలో మీకు చేదోడుగా ఉంటుంది. ఇది పోయిన జన్మలో జరిగినందువల్ల మీకు అది ఈ జన్మలో నడవడం అవుతుంది. యోగ నష్టం అనేది ఏంటంటే, ఎక్కడ ఇతనికి అవుతుందో అదేదో క్లియర్ అవుతుందో ఆ తర్వాత కొత్త జన్మ అనేది ప్రారంభమైతే ఇక్కడ్నుంచి యోగం అనేది ముగుస్తుంది. అక్కడ్నుంచి నెక్స్ట్ జన్మకు మళ్ళీ మొదట్నుంచి రావాల్సిన అవసరం లేదు. సపోజ్ 35 ఏళ్ల వయసులో చనిపోతే వచ్చే జన్మలో దానికి తర్వాత నుంచి అది మొదలవుతుంది. ఒకటి నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు. ఈ దృష్టితోనే చూడాల్సింది. శ్రీకృష్ణ భగవాన్ గీతలో చెప్పాడే, అర్జునుడికి ఈ దృష్టినే సారించాడు. లేదనేదంతా లేదు. ఏకలవ్యుడిలో ఈ యోగ దృష్టి ఉంది. ఈ ఒక నిమిత్తం కుదిరింది. ఒకసారి ద్రోణుడు ఆయన్ని ప్రత్యక్షంగా చూడ్డం వల్ల, ఒకసారైనా ప్రత్యక్షంగా చూసి తీరాలి. ఒకసారి చూస్తే చాలు, వాళ్ల పూర్ణ వదనాన్ని మనం ఆరాధించడం కుదురుతుంది. అన్ని శక్తులు మన వల్ల ఆకర్షించే వీలుంది. ప్రత్యక్ష కలయికకు అంత గొప్ప మహత్యం ఉంది గురువుగారిది. గురువుగారి ప్రత్యక్ష దర్శనం ఒకసారి చూస్తే చాలు. అందులో చాలా మహత్తరమైన విషయాలున్నాయి. ఏకలవ్యుడు అంత గొప్ప భాగ్యశాలిగా ఉండేవాడు. దాదాజీగారితో పుట్టినవాడు మణిభాయ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎప్పుడు చెప్పేదిదే, నేను పోయిన జన్మ యోగభిక్ష పట్టుకొచ్చాను, ఆ కర్మవిధే ఇప్పుడు నేను అనుభవిస్తున్నానన్నాడు. ఎప్పుడూ ఆయన చిన్న తమ్ముడు గురించి ఇలాగే చెప్తుంటాడు. యోగభిక్షానికి వచ్చాడు, ఏదో బ్యాలెన్స్ ఉంది, అది మనం పూర్తి చేయాల్సింది, ఇదంతా పూర్తి చేసే ముందుకెళ్ళిపోతారు సాధనలంటే. ఈ విధంగా చాలా ఉన్నాయి.
లోకంలో, లౌకికంలో ఈ యోగం అది మనకు ఒక మంచి అభివృద్ధిని ఇవ్వగలుగుతుంది. ఇస్తూనే ఉంటుంది. మనకంటూ ఒక భావన ఉండాలి. మనందరి దృఢ నిశ్చయంతో ఉండాలది. మనం ఒక స్థాయికి చేరుకోవాలనుకోవాలి. మనకు మోక్ష మార్గంలో ముందుకు వెళ్ళాలి. మన ఆఖరి లక్ష్యం, మన చివరి లక్ష్యం మోక్షమనేదే. అందువల్ల మీకు ఒక్కో సమయంలో, ఒక్కో జన్మలో, ఒక్కో స్టాండర్డ్‌లోనూ టీచర్ దొరికినట్టుగా మీకు సరైన సద్గురువు నిజంగా దొరుకుతూనే ఉంటాడు. అతను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. అంటే కేజీ నుంచి పీజీ వరకు విడివిడి స్టాండర్డ్స్ ఉన్నాయి. సర్వమూ ఒకే స్టాండర్డ్ కాలేదు. అందరూ ఏం ఒక గురువుంటే చాలదా? ఎందుకని వేరువేరు గురువులుండాలి అంటారు. అది ఎలా అంటే, చాలా మందికి మనసులో ఇదే రన్ అవుతుంది. ఒకే ఒకసారి మాత్రం ఏం లేదు. ఒకే ఒక గురువు మాత్రం ఎందుకు కాదు? ఒకే ఒక శాస్త్రం మాత్రం ఎందుకు కాదు? నన్ను చూడ్డానికి అమెరికా నుంచి ఒక సోదరుడు వస్తాడు. వర్జీనియా నుంచి. అతను సత్సంగాలకి హాజరయ్యాడు. ఆయన చాలా ఇంటెలిజెంట్‌గా ఉన్నాడు. ఒక 50 ఏళ్లుంటాయి. అతను హైలీ క్వాలిటీతో అతను అక్కడ ఒక పెద్ద పోస్ట్‌లో ఉన్నాడు. పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను సత్సంగాలకి వచ్చాడు. అప్పుడే అతను నన్ను మొదటిసారిగా చూశాడు. సత్సంగాలు ముగించే వరకు ఆయన అక్కడున్నాడు. ఆఖరికి ఆయన నా దగ్గర ఒక ప్రశ్న అడిగాడు. అది ఏంటంటే, నేను భారతదేశానికి చెందినవాణ్ణి. నాకు దాదాపు 50 ఏళ్ళొచ్చాయి. నేను అక్కడ భారతం నుంచి వచ్చినప్పుడు అప్పుడే నేను కాలేజ్ పాసయి గ్రాడ్యుయేట్‌గా ఉన్నాను. అలాగే పై చదువుల కోసం చదువుకోవడానికి, చదివి ఏదైనా సాధించడం కోసం అమెరికాకు వచ్చాను. అమెరికాకొచ్చిన తర్వాత నాకిక్కడ చాలా ప్రమోషన్స్ అన్నీ వచ్చాయి. కెమికల్ ఇంజినీర్ అయ్యాడట. ఫ్యాక్టరీలో, పెద్ద కెమికల్ ఫ్యాక్టరీలో అతనికి పోస్టు వచ్చింది అన్నాడు. ఆఫీసులో నేనొచ్చి ఇప్పుడు టాప్ మోస్ట్ పోస్ట్‌లో ఉన్నాను. ఎగ్జిక్యూటివ్. నా పోస్ట్, నాకు కావాల్సినంత డబ్బు, ఆస్తి సర్వమూ ఉన్నాయి. పెళ్ళాం ఉంది, పిల్లలున్నారు. అలాగే మేముండడానికి పెద్ద బంగళా ఉంది, కారు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏ ఒక ఆశతో నేను అమెరికాకొచ్చానో ఆ ఆశలన్నీ నేను ముక్తి పొందాను. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందంటే, ఇంత డబ్బు సంపాదించిన తర్వాత ఏదో ఒక కొరత నా దగ్గరుంది. నాకేదో ఒక కొరతుంది. నేను ప్రాప్తం కావడానికి ఏదో ఒకటి తక్కువగా ఉంది. నేను ఆలోచించి చూశాను. నేను అన్నీ చేశాను. కానీ మన ధర్మాన్ని సరిగ్గా ఫాలో చేయనేలేదు. భారతదేశమనేది ఎంత గొప్ప ధార్మిక దేశం. దేశాన్ని వదిలి రావచ్చు, కానీ ధర్మాన్ని వదిలి రాలేం కదా! కానీ ఇక్కడికొచ్చి నేనది సరిచేసుకోవడానికి వెనకాల లౌకికంలోనే మునిగిపోయి నేను ధర్మాన్నే మరిచిపోయాను. వదిలేశాను. అప్పుడే నా మనసులో ఒక ఫీలింగ్ వచ్చింది. నేను సర్వమూ అనుభవించాను. ఈ వయసులోనైనా ధర్మంలో ముందుకెళ్ళాలి. ఏదైనా పొందాలి. కానీ మీరేదైనా చెప్పండి, నేను ఎన్నో ధర్మగురువులను మీటయ్యాను. నేను గురువులనంతా చూసి వాళ్ళొక మార్గదర్శిగా ఉండాలని వేడుకుని వెళ్తున్నాను. నేను అందరితోనూ మంచి ఒక మార్గం చూపమని వేడుకుంటున్నాను. నేను చాలా కన్‌ఫ్యూజ్ అయి వాళ్ళనెళ్ళి చూస్తున్నాను. నా కన్‌ఫ్యూషన్స్‌కి ఒక మంచి గురువుగా ఎవరిని ఎంచుకోవాలి, ఎవరిని నేను ఫాలో అవ్వాలనేది తెలీలేదు. రామభక్త గురువుని సాధువని అంటాం. రామా రామ అనండి. రాముని కథలు మీరు వినండి. రామా రామ అని చెప్పి జపం చేస్తేనే మీ కార్యాలన్నీ నెరవేరతాయి. అదే చేస్తానన్నాడు. కొందరు కృష్ణుడి పేరు చెప్తున్నారు. ఆ సాంప్రదాయాల్ని వివరిస్తున్నారు. కృష్ణ అని పేరు చెప్పండి. కృష్ణుని కథ మీరు వినండి. కృష్ణుణ్ణి ఫాలో చేయండి. ఇలా చేస్తే మీకు శుభమే జరుగుతుంది. ఆ తర్వాత నేను కృష్ణ 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 అని చెప్తూనే ఉన్నాను. ఆ తర్వాత మహావీరుణ్ణి ఫాలో చేయమన్నారు. ఈ కర్మవీరుడు ఎంత పెద్ద గురువు, జ్ఞానిగా ఉన్నవాడు. వెంటనే నాకు సరే అనిపించింది. వెంటనే నేను దాన్ని సరిచేయించేశాను. కొందరు అమ్మ మీద భక్తిగా ఉండమని కూడా చెప్పారు. ఇదంతా చేసి ఏదీ సరికాలేదు కాబట్టి ఇప్పుడు ఇది చేస్తున్నాను. అది చేయండని కొందరు చెప్తున్నారు, ఇది చేయండని చెప్తున్నారు. నాకేదీ అర్థం కాలేదు. ఇందువల్ల నేను చాలా కన్‌ఫ్యూజ్ అయ్యాను. నాకు కన్‌ఫ్యూషన్ చాలా ఎక్కువైంది.
నేను అన్నీ చేసేశాను, కానీ అయినప్పటికీ ఈ విధంగానే కదా ఉంటున్నాను. ఇప్పుడు నేను మీ దగ్గర ఒకే ఒక ప్రార్థన చేస్తాను. నేను ఏం చేసేది? మన ఇండియాలో ఏం ఇన్ని రకాల ధర్మాలున్నాయి? ఇన్ని సంప్రదాయాలెందుకున్నాయి? ఇంతమంది గురువులున్నారు? ఎందుకు మన ఈ లోకంలో ఒకే ఒక్క గురువు, ఒకే ఒక ధర్మం, ఒకే ఒక శాస్త్రం ఉండలేదా అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను, చాలా కరెక్టే. మీరు ఇప్పుడు చెప్పేదంతా అవన్నీ థియరీలో చూస్తే చాలా బావుంటాయి. కానీ ప్రాక్టికల్గా కుదరదు. ఇక్కడ విడివిడిగా ధర్మాలు, హిందూ ధర్మం, క్రైస్తవ ధర్మం, ముస్లిం ధర్మం, జైన్ ధర్మం, వైష్ణవ ధర్మం, ఈ విధంగా చాలా ధర్మాలు ఉన్నందువల్ల ఇదంతా కరెక్టే. కేజీ నుంచి పీజీ వరకు వేరువేరు స్టాండర్డ్స్ అన్నీ ఉంటాయి. ఒక్కో స్టాండర్డ్లోనూ చాలా కరెక్ట్గా ఉంటుంది. మీరు ఏది తప్పంటారు? మీరు ఏదైనా తప్పు చేసి ఉండొచ్చు కదా. లోకంలో ఉన్న అన్ని స్టాండర్డ్లోనూ ఒక్కటి దక్కకుండా పోతుంది. సర్వం వేరువేరుగా ఉండడం వల్లనే. ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంది కదా. ఇది ఒక్కొక్కరు ఒక్కో స్టాండర్డ్లో ఉన్నారు. అందరి తెలివి ఒకటిగా ఉంటే, అందరి ఆలోచన ఒకటిగా ఉంటే, వేరువేరైన ఆలోచనలు దొరకనే దొరకవు. ఒకే విధమైన ఆలోచనలుంటే ఒక స్టాండర్డే ఉంటుంది. ఏ లెవెల్లో అది ఫిట్ అవుతుందో అదే వాళ్లకు కరెక్ట్. కేజీ వాళ్ళకి కేజీ స్టాండర్డే కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళ గురువే వాళ్ళకి కరెక్ట్గా ఉంటారు. వాళ్ళ స్కూల్లో కేజీ ప్రసంగానికి మీరు కేజీ మాస్టర్ దగ్గరికెళ్ళి చదవండి. పీజీ చేసేలా ఉంటే అక్కడికెళ్ళి మీరు కేజీలో పోయి నిలబడగలరా? లేక అక్కడే వాళ్ళ వల్ల మిమ్మల్ని చదివించగలరా? అరుస్తూనే ఉంటారు. అప్పుడు ఇది నా పని కాదు అలా అనేసి వెళ్ళిపోతారు. ఈ విధమైన పనులని నా వల్ల కుదరదని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు కేజీ కోసం మీరు మెట్రిక్ కోసము సరే లేక అన్నీను కరెక్ట్గానే ఉంటారు. ఒకే ఒక స్టాండర్డ్గా ఉండలేరు. మనం ఇది గ్రహించాలి. మనం ఇది ఆలోచించాలి. మనం ఏ స్టాండర్డ్కి కుదిరిపోతాం, అప్పుడు ఆ స్టాండర్డ్కి మనం నడిచి వెళ్ళాలి కదా. అంతేగాని ఇవన్నీ తప్పని చెప్పేయకూడదు. మనం ఏ స్టాండర్డ్లో ఉండిపోతున్నామో మనకు సంబంధించి అదే చాలా కరెక్ట్ అయిన ఒక విషయంగా ఉంటుంది. ఇతరులు ఏ స్టాండర్డ్లో ఉన్నారో అదే వాళ్ళకి కరెక్టు. ఈ కాలంలో ఏవైందంటే ధర్మం పేరుతో గురు మధ్యలో నా గురువు, నా ధర్మం కరెక్ట్ అనే చెప్తారు. మంచిది, చాలా పెద్దది, గొప్పది. మిగతాదంతా తప్పు, అక్కర్లేనిదని తప్పించేస్తారు. ఈ విధంగా చెప్పొచ్చా? చెప్పండి చూద్దాం. నాకు సంబంధించి ఇది కరెక్టు, వాళ్లకు సంబంధించి అది కరెక్టు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చెప్పేదే కరెక్టు. వాళ్ళ స్టాండర్డ్లో ఉన్నారు, అదే కరెక్టు. ఏది తప్పు, నాది, గొప్పది, చెత్తది. ఇండియాలో ఉన్న సర్వధర్మాల యొక్క పేర్లు వాళ్ళు చెడగొట్టేస్తున్నారు. అందరూ హిందూ ధర్మానికి సంబంధించిన విషయాల్లోనే ఉండిపోతున్నారు. అది ఈ కాలంలో ఉన్నవాళ్లు ధర్మమనే పేరుతో చెడగొట్టేవాళ్లు వాళ్ళని క్రాస్ చేస్తున్నారు. ఈ ధర్మం అనేది నిజంగా చెల్లుబడి కాదు. వేరువేరుగా గొప్పదంటే మీరు అన్నింటినీ ధర్మం అనుకుని ఒప్పుకోండి. ఇదే చాలా న్యాయం. నా గురువు మాత్రం కాదు, అందరికీ అదే కరెక్ట్. నాకు ఏది కరెక్ట్ అనిపిస్తే, నాకు ఏది ఫిట్ అవుతుందో ఆ ఒకే ఒక గురువు, ఆ ఒకే ధర్మమే నాకు సంబంధించి ఉంటుంది. ఇతరులకు వాళ్లదే కరెక్టు. ఈ విధంగా మీరు అర్థం చేసుకోలేరు. జై సచ్చిదానంద.